అబ్బబ్బబ్బబ్బబ్బా చిన్న జామ చెట్టు తెచ్చిన పెట్టిన నీళ్లు పోసిన మందేసిన నీ అవ్వ పెద్ద పెరిగి కాయలు కూడా వస్తాయి. సీజన్ లో జామకాయలు కూడా మంచిగా అమ్ముతానా, కానీ చెట్టు పెట్టినందుకు సీజన్ లో కాయలు తక్కువ అమ్ముడైతుంది, దొంగల పాలు ఎక్కువ అవుతుంది. ఇక రారిరా కొడుక ఇయ్యల్లా పత్తి చేనులో వండుకుంటా ఎవరన్నా చెట్టు ఎక్కిననుకో గుర్తుపందుకొని పక్క బొక్కల్లా పట్ట కొడతా, పక్క బొక్కలల్లా పట్ట కొడతా. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. నీ అవని కొనుక్కుంటేంద్రా ఓ 50 రూపాయలు పెట్టి కడుపు నిండా తింటారు. ఈ దొంగతనంగా వేసుకొస్తారు కష్టపడి చెట్టు పెడితే. రారి కొడుక ఇవాళ ఎవడత్తాడు అని ఈపులు అలగాలి ఇవాన పోతాడు. నీ అవ్వని ఎవడు నింపుకోపోతాడు. అయినా నా చెట్టు మీద చేసే దమ్ము ఇవ్వనికి లేదు. ఇలా దొరకబడతా ఈ పత్తి చేనులు అన్నమంట అగో తుమ్మ చెట్లు అన్నమాట పెట్ట. నీ అవ్వని అబ్బా ఏం కాయ ఈ చెట్టుతోటి నాకు లక్ష్మి వచ్చింది. చీకటి అయినా కత్తరు కదా. ఇవాళ పత్తి చేనులుండి ఈపు వల కొడతా. ఇంత తిన తాగురి ఇవాళ మీ కావలే కత్తా. అరే నీ అబ్బా జామకాయల సీజను అట్టప్పులు ఎవరు కొనరు. ఈ సీజన్లో రూపాయలు సంపాదించుకొని చేద్దామంటే ఉండనిత్తలేరు, దక్కనిత్తలేరు. అయినా నా చెట్టు కాడికి వచ్చి దమ్ము ధైర్యం ఎవరున్నది? ఎవరు లేదు. ఉంటే నా సామిరంగా దొరుకుతలేరు. లేకపోతే సీసీ కెమెరా పెడదామంటే కరెంట్ వైర్ రాకన్నది. ఏం నరసింహనాయుడు అన్న చాలా మొండాడు. ఆయన దొంగతనం చేసేటోడికి సీసీ కెమెరా ఉన్నదా అది ఉన్నదా అని చూస్తారా? చూడరు. సారాన కోడికి బారాన మసాలా అయినట్టు ఆయన ఇంకా సీసీ కెమెరా పెట్టుడేందుకు? కాయలు అమ్ముతానో 10,000 20,000 వస్తాయి. ఏమన్నా వచ్చే 2-3 వేలకు సీసీ కెమెరా పెట్టినాం కాడికే కావాలి వంట ఇయ్యాల దొరకబడి తాగు పోయి తినత్తా. ఎవరాలుడా బగరోడ కనిపిస్తున్నా మంచిగున్నావా? మంచిగా లేకపోతే చెడ్డగుండనా మంచిగానే ఉండనే. నాకు ఒక్కటే బాధ అనిపిస్తుంది మామ. ఏం బాధ? నా జామ చెట్టు ఎరికే కదా ఈ అవ్వ సీజన్ అని మంచిగా అమ్ముకొని పైసలు సంపాదించుకుందామంటే ఇవాళ ఉన్న కాయలు రేపు ఉంటలేవే. ఎవరు తీసుకోబోతున్నట్టురా మరి? నా చెట్టు కాడికి వచ్చే దమ్మైతే ఏమనుకుంటది నీకు తెలుసుగా మామ. కావాలంటావా కదా? నేనెందుకు కావాలంటేనే దోమలు కుట్టంగా కాయలకు కావాలంటే దోమలు కుడితే రోగం వస్తే ఎవరు పెట్టాలి. అందుకే భయం అవుతుంది పాడుగాను. ఈ చలికాల కావలు కాసుకున్నా కూర్చున్నామంటే దోమలు సూదులు కుట్టినట్టు పసెత్తానయి. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. తెలుసా అవుగా అల్లుడా మొన్న ఒకసారి అడదిక్కువంగా ఓ కాయరా నిండరా తిన్నా కమ్మగా తీయ ఉన్నాయిరా. అయ్యో నీ పోయి మార్కెట్ లో కమ్మితే అయ్యో నీ కాయలు ఎప్పుడు వస్తాయి నీ జామకాయలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తారే. కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని సప్పగా ఉంటాయి, కొన్ని రొచ్చు వస్తాయి. రొచ్చు అంటే అంత టేస్ట్ ఉండి టేస్ట్ లేనట్టు. నీ అవ్వ ఇయ్యాల 2 బత్తల జామకాయలు వెళ్తాయి అని చూస్తే నీ అవ్వని పాడుగాను. చూసే వరకు ఒక్క కాయ లేదే. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ అట్లనారా? ఇంకో నా బెల్లం ఇద్దరం పోయి నీ దుర్పుతాను వేరుతుందామంటే నీ బిడ్డకు సాత కాదు. అయినా దొంగ ఎవడు ఏం అర్థం అవుతలేదు మావా. ఇక దొరకబట్టి చెట్టుకు గట్టే చీపంత వల్ల కొడతా. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. అయితే నేను పెట్టి పోతాను. పొలం కాడ వడ్లకు పోవస్తున్నారుడా. భారత సంతలో పోతానా? సంతలో పోతానవా? పో. అయితే జామకాయలు ఏమన్నా కావన్నా? చిన్నప్పుడు పక్క తినేదిరా సీవిరి గారి దాకా. ఏదో నీతో అట్లా చెప్పిన రోజు అట్లా పోగా నేను ఒక కాయ తీయకుండా గమనాకెందుకురా మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. అయ్యో తీసుకోమా. ఊరోళ్ళకి ఇయ్యాలి, బయట వాళ్ళకి అమ్మాలి. ఊరోళ్ళకి ఇవ్వకపోతే బయట వాళ్ళకి ఇస్తానే. నాకెందుకురా శంకరి? నువ్వు అమ్ముకపోరా. అమ్ముకుంటూ 4 రూపాయలు దొరుకుతాయి. నువ్వు అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. నీ అంత మంచోళ్ళు లేనే లేడు మామ. ఇత్తనంటే అద్దంటాను. సరే నువ్వు బార్దాన్ సంతలో పో, నీ ఇంటికి పోతా. సరే అల్లుడా. ఏమి లేదా చిన్నబాబు, బార్దాన్ సంతలో పోతాను. అట్లు పొలంలో పోసింటి ఆ బార్దాన్ సంతలో కనిపోతానే. ఇగో కొత్త చింతకాయ కొంచెం తినబుద్ధి అవుతుంది. నాకు చింతకాయలు తెంపి పెడతావా? ఎక్కడ ఉన్నాయి చిన్నబాబు? రవిగానంలో చెట్టుకున్నాయి, నీకు రాగా తొబల్నే అవి. రవిగానంలో చెట్టు మా పొలం దిక్కే ఉంటది. అవుగానే ఏ పడితే ఏ పడితే 5 కిలోలు తెస్తావారా మరి? తెంపకరమ్మంటేనే ఉంటే తెంపకత్తా అంటానే కానీ ఎవరన్నా 5 కిలోలు 6 కిలోలు తెమ్మంటే ఒక్కుంటారే. మరి ఏం కారంటే మాట్లాడితే 4-5 తెంపితే మాకు పులుసు అవుతుంది. నీ అబ్బా సక్కగా చెప్పమంటే చెప్పవు, నీకు పౌరుషం బాగానే ఉన్నదేనే. సరే నువ్వు భయపడికన్నా గాని ఏదో 4-5 తెంపరా. పో చలికి పట్టణం కలుగుతావు. మా తీసుకొస్తా గాని
నేను బలుగుతున్నా నీ అబ్బా ముసలోడు చూసినావా ఎంత బల్బు మాటలు మాట్లాడుతాడో. సింత వచ్చిన పులుపు చావదంటే గిరేనేమో. అబ్బా ఈ సీజన్ లా జామకాయలు అమ్మి మాటిలు చేయిస్తా అన్నాడు. వచ్చినాక చేయించమనాలే. చేయించలేదో ఆ కప్ప ముద్ది వల కొడతా. వచ్చినాక అడుగుతాయి. పోయినసారి కమ్మలు చేయిస్తానే బండి కొనుక్కున్నాడు. ఈసారి ఇట్లా కొనియలేదు అనుకో ఆ కప్ప మూతిలో బల్పాలు నొక్కుతా. ఏమనుకుంటాను మా దోస్తులతోటి ఈ కమ్మలు చేయించుకుంటా ఆ కమ్మలు చేయించుకుంటా అని ప్రతిసారి చెప్తానా. ఎప్పుడు చేయించుకున్నదో లేదు. వచ్చినాక అడుగుతాయి. ఈసారి గట్టిగానే ఊకున్న కొద్దీ ఎక్కువ చేస్తాను. ఎప్పుడు కమ్మలు చేయించుకుంటా అంటే చాలు అదొకటి ఇదొకటి కొనుక్కుంటాండు ఆయననే. ఓ దిక్కు వల్లోడా జామకాయలు నింపుకొత్తాని గేటు నూకుతానవేంది? ఆడా ఏడున్నాయో తెప్పుకరావండి. నీ బోక ముందుకే తెప్పుకపోయారు. ఏంది షెడ్ మీద ఉండగానే తెంపకపోయారా? కంత ముందుగానే అమ్ముతానా అడ్వాన్స్ అని? అడ్వాన్స్ అని ఈ అమ్మ ఏంద్రా ఈ మెంటల్ మాస్. అడ్వాన్స్ అని అమ్ముతానా? అట్లా తెంపకపోయారంటే దొంగలు పట్టట్టే. ఏం మాట్లాడతావు? అయ్యో షెడ్డుకు దొంగలు కూడా వాడతారా? పడరా? ఎందుకు పడరు? ఏంది దొంగతనం చేసిర్రా? మొగోళ్ళు అయితే ఎరిగి సత్తారు, ఆడోళ్ళు అయితే కక్కి సత్తారు. ఈ దొంగతనం చేసుడేంది? ఇళ్ళ నోట్ల మన్నువయ్యా. అందుకే నడింట్లో కూర్చుంటే నడవదే. నేను జామకాయలు అమ్మకారాన్ని పోయినప్పుడు నువ్వు చెట్టు కాడికి పోయి గైతోటి తెంపుతేందే. ఇప్పుడు దొంగలు వాడే. ఇప్పుడు 2 బత్తాలు వెళ్తాయి అనుకున్నాయి, సగం బత్త కూడా వెళ్ళేటట్లేదు. నువ్వేమో నా కమ్మలు చెప్పి మాటలు చెప్పి అనబడితివి. నీ అవ్వ బంగారం చూస్తే బగ్గు అంటుంది. అరే ఇందాక నుంచి చూస్తున్నా మాటకు ముందోరా చివరినోరా జాయిన్ చేస్తున్నారు. ఇదేం పద్ధతి లేదురా. ఆ బంగారం పెట్టే పైసలు బయట గుంట జాగత్తది. ఓ నీ అవ్వ ప్రదిగాము నువ్వు 1,20,000 12 పాత తూలం అయితే 1,36,000. ఇప్పుడు అవసరమానే? తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవే ఆడదానా అంటే నాకు బంగారం ఎందుకు ఉన్న కట్టి ఇంకా అమ్మ సారట్టివి. ఇప్పుడు పెరిగిన కొద్ది నీకు ఆశలు ఎరగబట్టే నేను ఏం చేయాలి? నీ అవ్వ పేర సంవత్సరం కొనిచ్చిన అయిపోవు, ఆ బండి కొనుక్కోకుండా అయిపోవు. నీ అవ్వ 20-30 మిగులు. అది బంగారం భూముల రేటు పెరిగినట్టు పెరుగుతుంది. ఇప్పుడు ఏమన్నా బంగారం కొని బతకటట్టున్నావా అనే? నువ్వు దొంగలు పట్టడానికి సాకేపి కమ్మలు కొనియకుండా ఉంటావే? ముందుగా కమ్మలు కొని ఇలా కాకుండా రేపు కాస్తాయి కదా జామకాయలు, అప్పుడు కొని దూతి. కాయలు పోయి నేనేస్తే కమ్మలకి ఎడతానవా అనే? నీ ముఖంలో కొద్దిలన్న బాధ ఉన్నదా అనే నీ అవ్వని? ఇప్పుడు పోయిన దాని గురించి ఏం చేస్తావు? దొరకబట్టి జమ చేసి అమ్మకత్తావా? ఇక పేనోళ్ళు దొరుకుతారా అనే? ఏం చేద్దాం? రాత్రి కావలి వందాం. ఎక్కడ? జామ చెట్టు కింద. నువ్వే వండిపో. ఇగో ఇది పట్టుకొని పో, దోమలు బాగుంటాయి. అంటే నువ్వు రావా? నేను రాను. దోమలు కూర్చొని గానీ నువ్వు కూర్చొద్దా? మరి కమ్మల మాటలు ఎట్లయితే నది ఇంట్లో పట్టేస్తాయి అనుకుంటారా? ఇద్దరం కలిసి పోదాం. అవ్వో నేను రానుపో. అవ్వో నాకు చీకట్టు నాకు కూడా భయం కదా. నువ్వు పక్కకున్నావు అనుకో ఈ చలికి ఏం ఏర్పడది. బుల్లెట్ దిగిందా లేదా? ఏర్పడది, నాకు ఏర్పడుతుంది చలి. ఏమన్నా ఎండాకాలమా? చెదరు కప్పుకుంటూ ఉడకపోయా చలికాలమేనే. బ్యాంక్ రేట్ కప్పుకున్నాం అనుకో ఇద్దరం ఒక్క దగ్గరకు వస్తాం, వెచ్చగా ఉంటది. ఎవరన్నా కాయ తెంపంగానే కక్క బంది అందుకొని చంపితే పెడల్ల కింద పడతాడు. ఏమంటావే? నేను రానంటానా? అబ్బా గట్లనకి రావే బుజ్జి. చలి పెడతాని. అయ్యో పోకపోతే ఆయన సగం కాయలు పోయేటట్టునే. మధ్యాహ్నమే దొంగతనం చేసిరంటే రాత్రి కూడా చేయరని ఏం నమ్మకమే? అందుకే పోయి వండుకో అంటానా. ఒక్కొనికి భయం అవుతుందా నీకు? అయ్యో రాములా, నేను చెప్పేది నీకు అర్థమైతలేదే. నా మాట అయినే. నేను ఏంటనుకో ఒక్కదాను ఇంట్లోనే ఉంటావు, ఇంట్లో భయపడతావని నా ఎంబడి తీసుకపో అంటానా. నీ మనసుకి ఏమనిపిస్తుందని చెప్పన్నా? నేను భయపడతానని నిన్ను చోప తీసుకుపోతానని నువ్వు అనుకుంటాను, అంతే కదా? అవును, నువ్వు భయపడతావు కాబట్టి నన్ను తీసుకుపోతాను. అంతే బుజ్జి. మంచిగా ఊక రోజు ఇంట్లోనే వండబడి మంచిగా జామ చెట్టు కింద మంచిగా అరే సరేలా వంటనే మంచిగా అనిపిస్తుంది. రాత్రి పూట దయ్యాలు వస్తాయి, నన్ను తీసుకోపో. అవ్వ మనమే పెద్ద దయాలం, మన దగ్గరికి దయాలు వస్తాయి అని ఏం మాట్లాడతానే పిలిచదానా? అర్థమైతుందా నీకేమన్నా? మా అర్థమైతాంది. అరే ఏం కాదే, నేనున్నా కదా నీ అవ్వని. ఇంకో ఏమన్నా దయ్యం వస్తే ఓ దయ్యం ఫస్ట్ నన్నే పట్టు, నా పెళ్ళాన్ని ఏమన్నా కొని నన్ను ఏమన్నా చేయరు, దాన్ని ఇంటికి పంపిరంట. ఇంకేంది? నా భయమే.
నీకు భయం కావన్నా కమ్మల మాటలు కావన్నా? కమ్మల మాటలు అయినా మనం అడుగులలో పోతానమా అనే ఎండమావలో కట్టిட்டு పోతానమా? నీ అవ్వ పోతాడికి పోతుంది, పోతాడికి పోతుంది. ఎంత దూరమే గందుకే పోదాం అంటే నీకు అర్థమైతుందా? అంటే నువ్వు కన్ని నీళ్ళు తాగుతున్నావా? గంత దూరం పోను మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. నీ అవ్వ నేను గన్ని నీళ్ళు ఎందుకు తాగుతానే? తాయాన్ని తాగుతానా? మన ఇన్ను ఎత్తులున్నది కదా, అది వంపులు ఉన్నది కాబట్టి అది తారుతుంది అంటానా? అది ఏడుకన్నా పోని నేను రాను. అబ్బా గట్లనకే. నీకు కమ్మలు కావన్నా మాటలు కావన్నా చెప్పు. అబ్బా కావాలి. రెండు కావాలంటే మనం ఇద్దరం పోవాలి. సరే పోయి తాగలాడదాంపా. చిత్రం పట్టుకురా పో. నా పట్టుకొత్తి ఓ దిక్కుమల్లోడా, ఈ సాలిలో ఎవరన్నా అత్తరా చెప్పు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు? నీ అవ్వ జామకాయలు ఎంత పీర ఉన్నాయి తెలుసా? బయట 150 రూపాయల కిలో అమ్ముతారు. ఒక్క 5 కిలోలు తెప్పుక వేరనుకో 750 వేనట్టేనే. ఆగరాదే అమ్మ. ఇంకో ఈ సరిలో మనం స్పెండ్ చేసినట్టుంటది, కావలు కాసినట్టుంటది. జామకాయలు ఎవరు తెప్పుకపోయిండో దొరికినట్టుంటది. దొరికితే అందియాల చింతపండు కావాలి. అయినా పోదాంపా అని గురుగుతాను నా కోసం. నీ కోసమే నచ్చింది. నీకు కమ్మలు కావన్నా? అద్దా కమ్మలు కావాలని ఈ చీకట్లో చంపుతావా? అరే పావచ్చు తెలియదు. ఏం అను. అబ్బో ఇళ్ళకెళ్ళి పాము వస్తుందో తెలుస్తలేదు. ఇళ్ళకెళ్ళి రాదు, మనమే పాములను. మనన్ను కాటెత్తాయానే ఫ్యాన్స్ ఆగు బుజ్జి. అవునే ఓ దిక్కుమల్లోడా, ఇంకా జామకాయల కోసం తీసుకొస్తున్నావు. పాము తేలో కుడితే ఏమైతుంది? 100 రూపాయల కాయల కోసం ఇక్కడ చీకట్లో తినబుద్ధి అయితే నాకు కనబడతలేదండి. నాకు కనబడతారు, నీకు కనబడతారు. నీ కంటి చూడేనట్టున్నదా? అంటే నేను ఇప్పుడు ముసలితో అయిపోయినా? మరి అగో ఈ నత్తలేవా? ఏడా అటే పోతారు. అబ్బో నీకు దయ్యం ఇట్లా కనబడుతుంది ఏంది? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. దయ్యాలు గిట్ల కనబడతానే ఏంది? నీ అవ్వ నాకు దయాలు ఎందుకు కనబడతాయే? అయినా మన దగ్గరికి దయాలు రావు. అంజన్న దేవుని పోటువా? ఇంకో జేబులో పెట్టుకొచ్చిన మనకు అంజన్న కాపాడానే. అంజన్న స్వామిని చూస్తే దయాలు గజ్జ వనకాలే. కొండగట్టు అంజన్న నీకు కోటి మొక్కులు అయ్యా. అంజన్నను నమ్ముకుంటే మనకు అన్ని తీరుతాయి. అంజన్నను నమ్ముకుంటే మన అన్ని బాధలు తీరుతాయి. కొండగట్టు అంజన్న నీకు కోటి మొక్కులు అయ్యా. కొండగట్టు అంజన్న నీకు. అంజన్న పాట పాడినామనుకో దయాలు ఏరియాలు రావే. అందుకే పాడతానా అంజన్న జావకాయ మొత్తం అంటానా. నాకు కూడా లోపల లొట్ట అంటుంది. అందుకే తలుసుకుంటాను స్వామిని. అంజన్ ఉన్నాక మనకేమైతే ఏం కలిసి అప్పటికోపోతాం. ఎవరో ఉన్నారే, అందుకే చీకటి పడ్డాక తీసుకొచ్చింది. ఎవరు లేనప్పుడు మెల్లగా కట్టెతో నేను కొడతా, నువ్వు కింద పడ్డ ఏరు. భయపడాల్సిన అవసరం లేదు. సరేపా మెల్లగా వా. ఎవరైనా ఉన్నారా చూడే. ఎవరైనా ఉన్నారా? మెల్లగా ఆగే ఉర్రకి ఎవరైనా ఉన్నారా చూడాలి, లేకుంటే ఇజ్జత్ పోతుంది కాదే. ఇప్పుడు అర్థమైతలేదు. ఇటు కచ్చరాక చప్పడకోకో, ఇటు కచ్చరాక చెప్తా. అడతలేదు చక్కగా. పొద్దున వస్తారా? చీకట్లేనే ఇగో వెలుగుట ఇక్కడ కచ్చి ఉన్నది. నేను కొడతా, నువ్వు వేరు. ఏరు నువ్వు ఏడగొట్టినావు, ఏడేరాలే. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? కైకి గట్టిగా తాకిందే, మండ కావచ్చు. నేను కాయ అనుకున్నా, ఇప్పుడు గట్టిగా కొడతా మళ్ళా. నువ్వు ఎంత కొట్టినా గానీ కాయలు పడాయి గాని పోదాంపా, భయం అవుతుంది. వెనుకకు తిరిగే గురు చూసి కొట్టేటోని గీ గైతో కొట్టినా. కొద్దిగా ఆగు, ఏరుకో.
సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. ఓ మనిషి ఆడదేమో కూడా వచ్చినట్టున్నాడు కదా, పోయి పట్టుకుందాం పా. నీ అవ్వ ఇలా ఆడనేవాళ్ళు మొగైనవాళ్ళు ఏం తెలుస్తలేదు. ఎవరిని పట్టుకున్నా ఏమనుకోకు మరి. ఎందుకు అనుకోను, ఆడోళ్ళని పట్టుకో, ఇప్పుడే ఇచ్చి పెడతా నిన్ను. ఇల్లు కూడా కాంప్రమైజ్ కావాలి. అస్సలు కాను. సరే ఓ మొగైనా ఏడున్నావు? వాడమన్నాను. ఓ ఆడావే ఏడున్నావు? ఇట్లాంటి ఉరకరా నీ అవ్వని వాళ్ళ ముచ్చట్లు వాళ్ళు ఉన్నారు. అన్ని జరుగుతాయి ఏమిటి? ఈడ కాదు పారి రోడ్డుకు వారి ఎవరో అనుకున్నారు అడూరి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. నీ అవ్వని నువ్వు అనేరా మామ అంటే ఇన్ని రోజులు నా చెట్టుకాయలు తెంపకపోయి నువ్వే నానే. అరే నువ్వు ఇస్తాంటే అత్తాన కాదురా, నేను తెంపకపోతా. నీ అవ్వ నువ్వు అన్నది నిజమే. మరి చీకట్లా మరి ఓ అదా బిడ్డ, అదా అల్లుడు, ఏం చెప్పాలి మీ అత్త. ఏమైంది చిన్నగా? నీ చిన్నవ్వ తమ్ముడు రాబోతాడే. తమ్ముడా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చిన్న బామ్మారు రాబోతాడా? ఎంత సంబరపడ్డావు. అయితమే గాని మరి చీకట్ల దొంగతనాన్ని కాయలకి ఎందుకు వచ్చినవే? నేను అప్పుడు అడుగుతా అద్దురా అంటివి, మరి దొంగతనానికి ఎందుకు వచ్చినావు? తెంపినే తీసుకొస్తే వాడిపోయి ఉంటాయని అన్నది రా మీ అత్త. చెట్టు విద్య అయితేనే మంచిగా ఉంటది, నాకు తినబుద్ధి అవుతుంది అంటే తీసుకొచ్చిండ్రా. ఏది మామ అత్త కోరిందానికి చీకట్ల నువ్వు తీసుకొచ్చుడు నాకు పద్ధతి ఏం కాదు. ఈ జామకాయలు పాడుగాను నీ అబ్బా. ఇది వరకంటే ఒకటి, ఇప్పుడు 2 పానాలు. ఆమెకేమన్నా అయితే ఎట్లా? అబ్బా అల్లుడు, బామ్మర్ది మీద అత్త మీద నీకు ఎంత ప్రేమ ఉన్నదిరా. అబ్బా చెప్పుకరారా, తింటది అత్త. సరే చెప్పుకొద్దాం పావే. ఇంకొకసారి చూడాలని ఉందా లేదా? ఒకసారి మన అభిమాన దేవుళ్ళ కోసం ఇంకొకసారి ప్లే చేయండి అమ్మా. ఓ దిక్కుమల్లోడా, కడుపాని అబద్ధం ఆడుతీవి. అరే అబద్ధం ఆడుకుంటే ఎట్లనే, వాడు ఊకుంటాడే. వాడు శంకర్ గారు పోలే కోపపోడు, చెట్టు కట్టేసి పొట్టుపోడు కొడుతు ఇచ్చేది మనం పోదాయే. మరి కొట్టడా? చేస్తావా ఇంకో తాప ఇసొంటి పనులు? గందుకే ఇసొంటి పనులు చెయ్యకుగా అని చెప్తా. నాకు మానవ లేదా, ఇంకోసారి చేస్తానట్టు నాడు. ఇంకోసారి చేస్తావంటే చూడు నీ